అనర్హత వేటు వేయాలంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. తొందరగా తీసుకుంటారా? లేకపోతే మమ్మల్ని తీసుకోమంటారా? అన్న ఆలోచన అయితే చేసింది. ఏం చెప్తారు ఆ విషయం మీద? మమ్మల్ని తీసుకోమన్నారు కూడా అనలే. ఒకప్పుడు అన్నారు. అవును. కానీ ఇప్పుడు ఆ మాట అంటలేడు ఆయన. హ్మ్. 3 నెలల్లో తీసుకోండి. ఎన్ని రోజులు దాన్ని జరుపుతారు. ఏం అనర్హత చేస్తారు? వేటు వేస్తారా? వేయరు. సుప్రీంకోర్టు వేయడానికి వీల్లేదండి. ఎట్లా ఇస్తది? హ్మ్. రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి స్పీకర్ ఆడున్నాడు. హ్మ్. మరి స్పీకర్‌కు నీకు ఆత్మ, నీకో గౌరవం, నీ కుర్చీలో నువ్వు న్యాయం చేస్తున్నావా? అది హ్మ్. ఎవరు ఆలోచించాలి? అరే! ప్రజలు నన్ను కాంగ్రెస్ పార్టీని నచ్చి నీకు ఏదో నీ గుర్తు మీద ఏసిండు. బీజేపీని గుర్చి నన్నేసిండ్రు. హ్మ్. అందరి నోట్లో మట్టి కొట్టి నా వేరే పార్టీ మారిపోతే పారి మాట్లాడేది అది ఎవడు చేయాలండి? ఏమైంది కరెక్టే. అయితే నేననేది దీన్ని బీజేపీ ఒక స్టాండ్ తీసుకుంటుందా? లేదు మనకెందుకులే ఈ వ్యవహారం అని లేదు. వదిలేస్తుందా అని అంటున్నాను. ఇప్పుడు ఆ! బీజేపీను సుప్రీం కోర్టుకు సంబంధం లేదు. ఆఫ్ కోర్స్. నేనేం అట్లా నేను లేదు. కలపట్ల నేనేమంటా నేనేమి. ఆ! దీనికి ఒకటే సుప్రీం కోర్టు, దీనికి ఒకటే న్యాయస్థానం. ఆ! నాతోని ఓటేసి గెలిచినోడు నా కాన్స్టిట్యూన్సీ ఇగ దంచాలంటే తెలంగాణలో దంచినాం కదా అప్పుడు. అవును. అరే! ఉన్నది చెప్తున్నా నేను.